హాయ్ అండి, నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్. మళ్ళీ కొత్త ట్రిప్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి బేగంపేట స్టేషన్లో అయితే ఉన్నా. ఇప్పుడు బీదర్ అయితే వెళ్తున్నా. కర్ణాటక స్టేట్ గుల్బర్గా డిస్టిక్లో ఉంది బీదర్. ఇక టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి March 16, 2024. ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. స్లీపర్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను నిన్న. తత్కాల్లో తొందరగా దొరికింది. ఇప్పుడు బీదర్లో వచ్చేసి మనకు నరసింహస్వామి టెంపుల్, అలాగే బీదర్ ఫోర్ట్, ఫేమస్ ఫోర్ట్ అయితే ఉంటుంది. అదైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. స్పెసిఫిక్గా ఈ టైంలో ఎందుకు వెళ్తున్నా అంటే నైట్ టైంలో జర్నీ కూడా మంచిగా ఉంటుంది, బ్యూటిఫుల్గా. అలాగే మార్నింగ్ టైం దొరుకుతుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా 6-7 o'clock అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది. ఇంకొకటి టెంపుల్ వచ్చేసి మొత్తం ఒక 600 meters మొత్తం గుహలోనే ఉంటుంది, వాటర్లో. వాటర్ అయితే దాదాపుగా మనిషి మునిగిపోయేంత ఒక్కొక్కసారి అలా ఉంటాయంట వాటర్. నేను వినలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. మీకు నచ్చుతుంది మ్యాక్సిమం. నేను చెప్పినట్టు కొన్ని స్టేట్లు ఉన్నాయి నాకు ఆలోచనల్లో, చూపించాలనుకుంటున్నా, మీకు చూస్తున్నా. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇదే అండి ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. This is my seat, berth number 43, స్లీపర్ కోచ్. ఏసీలో బుక్ చేసుకుందాం అనుకున్నా, బట్ మళ్ళీ ఎందుకు డబ్బులు బొక్క 500 అని స్లీపర్లో అయితే బుక్ చేసుకున్నా. నార్మల్గా జనరల్ వచ్చేసి 70 rupees, స్లీపర్ వచ్చేసి 145. ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే దింపుతుంది, 2:15 అట్లా ట్రైన్ వచ్చేసి. దగ్గరనే ఉంది, 160 kilometers ఉంది. మళ్ళీ ఎందుకు దూరం అయితేనేమో ఏసీ అయితే బెటర్గా ఉంటుంది, దగ్గరనే కాబట్టి స్లీప్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా వచ్చేసి వికారాబాద్ అండి. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది, ఎవ్వరు లేరు అసలు. ఇదిగో ఇదే అండి బీదర్ రైల్వే స్టేషన్. నేను వచ్చిన ట్రైన్ వచ్చేసి అది. టైం వచ్చేసి 2:48, 2:50. 1:45కి దింపాల్సిందే, 2:50కి దింపింది. స్టే అయితే నైట్ ఏం లేదు, ఇంకొక 1.5 hour ఇక్కడ వెయిటింగ్ హాల్లో అన్న ఎక్కడన్నా వెయిట్ చేసి ముంగడుకొని ఛాయ్ తాగేసి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్. ప్రజెంట్ వచ్చేసి ఇది పరిస్థితి. ఎలా బుక్ చేసుకోవాలంటే టికెట్స్ ట్రైన్లో మ్యాక్సిమం ట్రైన్లో అయితే నైట్ మొత్తం జర్నీ ఉండేటట్లా బుక్ చేసుకోవాలి. ఏసీ అయినా స్లీపర్ అయినా ప్రశాంతంగా జర్నీ పడుకోవడం ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళేసి చూడడానికి ఉంటుంది. నేను ఇలాగే ముంబై వెళ్ళినప్పుడు 2-3 సార్లు ముంబై వెళ్ళినప్పుడు ఇలాగే అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నా. బట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం 3 అవుతుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి. ఇది వచ్చేసి స్టేషన్ బయట, బీదర్ స్టేషన్ బయట చీకటి ఉంది, ఏం కనిపించట్లే, మనుషులు గిట్ట ఎవ్వరు లేరు. ఇది వచ్చేసి స్టేషన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తారు, చీకట్లో ఏం కనిపిస్తలేదు. మోదీ సంక్షేమం కొత్తగా వచ్చింది కదా కార్యక్రమం, వచ్చేసి ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తారు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. స్టేషన్లోకి వెళ్ళేసి కొద్దిసేపు కూర్చొని అలాగే ముఖం కడుకొని చాయ్ తాగి ఇంత బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాలి 8 o'clock అట్లా. ఇదండి ఇంకా పరిస్థితి. ఓకే, సీ యూ, బై బై, టాటా. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంతమందికి షేర్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి, ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్.